ఓకే హాయ్ కమాండర్స్, నమస్తే అందరికీ. సో నేను అందరూ హాల్ టికెట్లు తీసుకున్నారా? కొంతమంది సర్వర్ స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేసరికి పాపం చాలా సఫర్ అయిపోయి కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు. సో మళ్ళీ చూసుకొని వాళ్ళందరూ అన్నా సారీ అన్న చూసుకోలేదు, సడన్గా ఏదో అన్నామని చెప్పి మళ్ళీ రీప్లై ఇచ్చారు. సో అందరికీ హ్యాపీ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో నా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి సో అది మీకు సక్సెస్ అవ్వడానికి తోడ్పడిందంటే అదే చాలు నాకు. సో రిమైండింగ్ ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా, రన్నింగ్లో మేము వాచ్ వాడవచ్చా, సో ఎలాంటి వాచ్ వాడవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో డిజిటల్ వాచ్ మనం వాడవచ్చు. సో కంప్లీట్గా మీరు టైమింగ్ ఆన్ చేసేసుకొని సో మీ రన్నింగ్ మీరు పరిగెత్తవచ్చు. బట్ కాకపోతే అక్కడ కూడా మనకు సెన్సార్ టైమింగ్ ఉంటుంది కాబట్టి సో ఆ సెన్సార్ టైమింగ్నే మీరు పాటించాలి. సో నా మొబైల్లో నేను పెట్టుకున్నాను కదా, అదంటే సో అది అడ్జస్ట్ అవ్వచ్చు, అడ్జస్ట్ అవ్వకపోవచ్చు, మీరు ఎందుకంటే చూసుకోవడంలో మిస్ అవ్వచ్చు. సో అది ముందు చూసుకొని ఒకసారి సో అక్కడ ఏదైతే మీకు 4 రౌండ్లు కేటాయించింటారో సో దాన్ని బట్టి మీరు సెకండ్స్ తీసుకోండి. మళ్ళీ మేము వాచ్ టైమింగ్ పెట్టుకున్నామని చెప్పంటే ఆ వాచ్ టైమింగ్ జస్ట్ సెకండ్స్ డిఫరెంట్ అయినా సో మీరు లాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మనకు అక్కడ పోలీసులు ఏదైతే డిజిటల్ బోర్డు పెట్టి అనౌన్స్ చేస్తూ ఉంటారో సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ని సో దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. బట్ మీరైతే వాడచ్చు డిజిటల్ వాచ్. సో ఎలాంటిది వాడచ్చు? సో ఈ డిజిటల్ వాచ్ అయితే వాడచ్చు మీకు ఇక్కడ. సో మీకు అదే పెట్టాను నేను తమ్మిలు కూడా, మీరు అది చూడండి. సో ఎలా పరిగెత్తాలి, ఎలా తీసుకోవాలా. సో ఇంకోటి ఏంటంటే నేను మీకు పెట్టాను సో ఫస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలా. ఫస్ట్ రౌండ్లో కొంచెం ముందునే బాడీని మనం హీట్ చేసుకోవాలా. సో ముందంటే రన్నింగ్ పోయే ముందరే కొంచెం జంపింగ్ కానీ సో సైడ్ ఆర్మ్స్ కానీ ఏదైనా చేసుకొని బాడీ హీట్ చేసేసుకుంటే ఫస్ట్ రౌండ్లో కొంచెం ఒక 400 మీటర్స్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు ఏం పెద్ద ఒరిగింది ఏం లేదు కాబట్టి సో కొంచెం టైమింగ్ సేవ్ చేసుకుని పరిగెత్తాలి. సో బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. అట్ సేమ్ సెకండ్ రౌండ్, సో సెకండ్ రౌండ్లో కూడా బ్రీతింగ్ బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి బ్రీతింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీరంతా బ్రీతింగ్ 2 రౌండ్లు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ రౌండ్, సో కొంచెం థర్డ్ రౌండ్లో అనేది ఏం చేయాలి మీరు ఫాస్ట్ అనేది. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్కి డిఫరెంట్ అయిపోయింది కదా, సో థర్డ్ రౌండ్లో కొంచెము స్పీడ్ పెంచుకుంటూ కొంచెం లాంగ్ స్టెప్ అయితే వేసుకుంటూ సో మన ఫస్ట్ పరిగెత్తిన దానికాడికి ఇప్పటికి థర్డ్ రౌండ్లో కొంచెం వేగం పెంచుకుంటూ పరిగెత్తిపోవాలి. సో అంటే లాస్ట్ మనకేముంది, సో ఫోర్త్ రౌండ్ ఉంది. సో ఈ ఫోర్త్ రౌండ్ను కూడా కంప్లీట్గా ఏదైతే హ్యాండ్ మూమెంట్ ఉందో సో ఆ హ్యాండ్ మూమెంట్ను ఒక మనకు 400 మీటర్స్ ఇంకా లాస్ట్ రౌండ్. సో ఆ లాస్ట్ రౌండ్లో 200 మీటర్స్ వరకు కూడా మనము కంప్లీట్గా స్పీడ్ పెంచుకుంటూ వేగం మనలో ఎంతైతే ఉందో వస్తూ ఫినిషింగ్ వచ్చేసరికి హ్యాండ్ మూమెంట్స్ పెంచుకుంటూ సో బాగా లెగ్ మూమెంట్ కూడా సో లాంగ్ తీసుకోవాలి. లెగ్ మూమెంట్ ఎంత కుదిరితే అంత బాగా లాంగ్ మూమెంట్, లెగ్ లాంగ్ తీసేసుకొని సో అదే విధంగా పరిగెత్తాలి. సో అది ఫినిషింగ్. అంతేగాని స్టార్టింగ్లోనే ఫస్ట్ రౌండ్లోనే కంప్లీట్ పరిగెత్తేసి ఆయాసం తెచ్చుకొని సెకండ్ రౌండ్, 3వ రౌండ్లో పడిపోవద్దు. సో ఎందుకంటే ఇది గైడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 4వ రౌండ్కి వచ్చేసరికి మీ ఫినిషింగ్ పెరగాల. అందుకే చెప్తాను, ఫస్ట్ రౌండ్లో కొంచెం వేగం తగ్గించి ముందు బాడీని హిట్ చేసుకుని సెకండ్ రౌండ్లో కొంచెం బాడీ బీటింగ్ కంట్రోల్ చేసుకుంటూ 3వ రౌండ్కు టైమింగ్ పెంచుకొని వేగాన్ని సో 4వ రౌండ్కి వచ్చేసరికి కంప్లీట్గా చేసేయాలి, ఓకేనా. ఎవడో బాగా ప్రాక్టీస్ చేసినాడు డైలీ వాడు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తింటాడు, వాడు ఏం చేస్తాడు ఫస్ట్ రౌండ్ ఎంతైతే పికప్ పెట్టుకుంటాడో లాస్ట్ రౌండ్ వచ్చే వరకు కూడా అంతే పికప్ పెట్టుకుంటాడు. సో అది చేయకుండా మీరు అతను చూడండి, నేను కాదనలే, కానీ అతనితో పాటు పోవాలని చెప్పి స్టార్టింగ్ మీరు అతనితో పాటు పోయినందుకు మనకు ప్రాక్టీస్ తక్కువ ఉండి సో ఇబ్బంది పడతాం మనం. సో ఆ ఇబ్బంది పడకుండా సో మన టైమింగ్ మనది, మన రన్నింగ్ మనది. సో మీకు అందుకే గైడ్లైన్స్ పెడుతున్నా, ఫస్ట్కు, సెకండ్కు, థర్డ్కు, ఫోర్త్ ఎలా తీసుకోవాలో టైమింగ్ అనేది, ఓకేనా. మరీ భూసం మీకు వచ్చినప్పుడు జస్ట్ ఒకసారి నిల్చొని సో బ్రీతింగ్ వదిలేసి మళ్ళీ పరిగెత్తండి. సో అంతేగాని అట్లనే ఉండొద్దు, అక్కడ నిలబడిపోవద్దు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు కష్టపడిన కళ ఇక్కడ సాకారం అవుతుంది, ఓకేనా. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని సో మంచిగా పరిగెత్తండి. ఇంకోటి, మనకు ఒక అరగంట గంట రన్నింగ్ స్టార్ట్ అవుతున్నాక ఒక 5 రూపీస్ జెండు బామ్ డబ్బా తీసుకెళ్ళండి. కొంచెం జెండు బామ్ డబ్బా తీసుకెళ్ళి కొంచెం పిక్కెలకు, కాళ్ళకు, షోల్డర్స్కు, తొడలకు సో ఇదేమంటారు మన ఇదే పొత్తి కడుపు దగ్గర సో సైడ్ ఆర్మ్స్కు కొంచెం లైట్గా పట్టించండి. అలా జెండు బామ్ పట్టించడం వల్ల ఏమవుతుందంటే బాడీ హీట్ అవుతుంది. సో ఆ హీట్ వల్ల ఇన్ కేస్ మీరు తెలియక పరిగెత్తిన కూడా సో మీకు ఆ బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది, ఆ హీట్ పవర్, ఓకేనా. సో ఎప్పుడైతే బాడీ హీట్లో ఉంటుందో అప్పుడు మీరు ఎక్కువ పరిగెత్తడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది అందరూ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కడి నుంచి వద్దు, అందరూ ఈవెంట్స్ కంప్లీట్ చేయాలా, అందరూ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలా. సో ఓకేనా. సో కొత్తలో అయితే కానీ ఏం చేయాలా, ఒక లైక్ కొట్టేసి ఒక సబ్స్క్రైబ్ చేసి సో మరింత మందికి మన వాళ్ళకు షేర్ చేయండి. ఇంతటితో బాయ్, జై హింద్.